కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ తరఫున ఈరోజు బంద్కు పిలుపునిచ్చి అన్ని మెడికల్ షాపులు కూడా బంద్లో పాల్గొనడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆన్లైన్లో మందుల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రజల అవగాహన కోసం ఏదైతే పిల్లలు యువత ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన తెప్పించడానికి ఈ యొక్క బంద్కు పిలుపునిచ్చాము తప్పించి మేమందరూ ఏదో బంద్లో పాల్గొని అసౌకర్యం కలిగించాలని కాదు. దీని మీద వినతి పత్రాన్ని ఆర్డీఓ గారు కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్లో అమ్మకాల వల్ల చిన్న చిన్నగా వ్యాపారస్తులందరూ కూడా, చిన్న షాపుల వాళ్ళందరూ కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. దానికోసం ఈ బంద్ని పిలుపునిచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రానికి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాం. దీనికి సహకరించిన అనుమతి ఇచ్చిన పోలీసు సిబ్బంది వారికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మెడికల్ షాప్స్ ఈరోజు బంద్లో పాల్గొని బంద్ను జయప్రదం చేస్తున్నారు. ఇది మెయిన్ కారణం ఏమంటే ఆన్లైన్ మెడిసిన్స్ అమ్మడము, అధిక డిస్కౌంట్ ఇవ్వడము. దీనివల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటున్నారు. ఆన్లైన్ మెడిసిన్స్ వల్ల అన్హాబిట్స్ డ్రగ్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల యువత దెబ్బతింటూ ఉన్నది. వీటన్నిటిని అవగాహన చేస్తూ మన ప్రజలకందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బంద్ని నిర్వహిస్తున్నాము. అలాంటి వ్యాపారస్తులు ఇబ్బంది కలుగుతున్నారు, కార్పొరేట్ సంస్థ వాళ్ళు ఇబ్బంది కలుగుతున్నారు. దానివల్ల మెయిన్ పాయింట్ ఇది ఒక మెయిన్ పాయింట్. ఇంకొకటి నకిలీ మందు నిర్మూలనకే మా పోరాటం. ఫస్ట్ ప్రయారిటీ ప్రజల ఆరోగ్యము. నకిలీ మందులు అందకూడదు, ఎవ్వరూ దానివల్ల నష్టపోకూడదని మాత్రమే ఈ పోరాటం చేస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. యాంటీబయాటిక్స్ వాడితే మీ హెల్త్ చెడిపోతుంది. దానికోసం మేము చేస్తున్నాము. ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ తరఫున ఈరోజు బంద్కు పిలుపునిచ్చి అన్ని మెడికల్ షాపులు కూడా బంద్లో పాల్గొనడం జరిగింది. ఇది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆన్లైన్లో మందుల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకి అలవాటు పడిపోయి దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారని, ప్రజల అవగాహన కోసం ఏదైతే పిల్లలు యువత ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు అవగాహన తెప్పించడానికి ఈ యొక్క బంద్కు పిలుపునిచ్చాము తప్పించి మేమందరూ ఏదో బంద్లో పాల్గొని అసౌకర్యం కలిగించాలని కాదు. దీని మీద వినతి పత్రాన్ని ఆర్డీఓ గారు కూడా సమర్పించడం జరుగుతుంది. ఈ ఆన్లైన్లో అమ్మకాల వల్ల చిన్న చిన్నగా వ్యాపారస్తులందరూ కూడా, చిన్న షాపుల వాళ్ళందరూ కూడా చాలా నష్టపోతూ ఉన్నారు. దానికోసం ఈ బంద్ని పిలుపునిచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రానికి ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాం. దీనికి సహకరించిన అనుమతి ఇచ్చిన పోలీసు సిబ్బంది వారికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మెడికల్ షాప్స్ ఈరోజు బంద్లో పాల్గొని బంద్ను జయప్రదం చేస్తున్నారు. ఇది మెయిన్ కారణం ఏమంటే ఆన్లైన్ మెడిసిన్స్ అమ్మడము, అధిక డిస్కౌంట్ ఇవ్వడము. దీనివల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటున్నారు. ఆన్లైన్ మెడిసిన్స్ వల్ల అన్హాబిట్స్ డ్రగ్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల యువత దెబ్బతింటూ ఉన్నది. వీటన్నిటిని అవగాహన చేస్తూ మన ప్రజలకందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బంద్ని నిర్వహిస్తున్నాము. అలాంటి వ్యాపారస్తులు ఇబ్బంది కలుగుతున్నారు, కార్పొరేట్ సంస్థ వాళ్ళు ఇబ్బంది కలుగుతున్నారు. దానివల్ల మెయిన్ పాయింట్ ఇది ఒక మెయిన్ పాయింట్. ఇంకొకటి నకిలీ మందు నిర్మూలనకే మా పోరాటం. ఫస్ట్ ప్రయారిటీ ప్రజల ఆరోగ్యము. నకిలీ మందులు అందకూడదు, ఎవ్వరూ దానివల్ల నష్టపోకూడదని మాత్రమే ఈ పోరాటం చేస్తున్నాము. దయచేసి అర్థం చేసుకోండి. యాంటీబయాటిక్స్ వాడితే మీ హెల్త్ చెడిపోతుంది. దానికోసం మేము చేస్తున్నాము.